నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికా ఎలా పవర్ సెంటర్స్ మీద గుత్తాధిపత్యం చలాయించాలనుకుంటుంది? తాను సూపర్ పవర్గా ఉండాలనుకుంటే పవర్ సెంటర్స్గా ఆల్రెడీ ఎమర్జ్ అయిన దేశాల్ని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది, ఎమర్జ్ కాబోతున్న దేశాన్ని ఎలా తొక్కి పెట్టాలని చూస్తుంది. దీనికి సంబంధించి మనం ఒక్కసారి పాస్ట్లోకి వెళ్ళాలి. ఇమ్రాన్ ఖాన్కి అప్పటి అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ మధ్య కుదిరిన మిలిటరీ డీల్ అది బయటపడటం తోటి అమెరికా కుట్ర ఒక్కసారిగా బహిర్గతమైంది. అంటే కొత్తగా బహిర్గతం కాదు, ఇంతకుముందే తెలిసిన విషయం, దాన్ని ధృవీకరించారనమాట. ఓహో, అమెరికా కుట్ర ఈ రకంగా ఉందన్నమాట అని. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ గారు. నమస్తే అండి. సో ఆ డీల్ ఏంటి? ఇమ్రాన్ ఖాన్ చివరికంటే ఆయన చేసుకున్న డీలే ఆయన కొంప ముంచిందా? ఇది కొత్తేనండి, కొత్త ఏం కాదు నిజానికి. పాకిస్తాన్ని తీసుకున్నా, యుఎస్ని తీసుకున్నా, ఈ రెండు దేశాలు, యుఎస్ ఎప్పుడు కూడా దాని వసాలని ఎవరినన్నా భావిస్తే వాళ్ళని ఇలాగే ట్రీట్ చేస్తుంది. అండ్ పాకిస్తాన్కి కూడా ఇదేం కొత్త కాదు యుఎస్కి అమ్ముడుపోవడం. ఎవర్ సిన్స్ పాకిస్తాన్ అనే దేశం ఏర్పాటు జరిగినప్పటి నుంచి అది యుఎస్తోనే సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ కిరాణా హిల్స్ న్యూక్లియర్ మిసైల్స్ ఎవరో కూడా మనకి తెలుసు. సో కరెక్ట్. సో ఇట్ ఈస్ నాట్ అంటే అంటారు, అఫ్కోర్స్ ఎవ్వరు ఒప్పుకోలేదు, బట్ బేస్డ్ ఆన్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, వాళ్ళకున్న రిసోర్సెస్ బట్టి అన్ని న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేయగలరా అంటే అదొక ప్రశ్నార్థకం. బట్ అది పక్కన పెట్టిన హిస్టారికల్లీ మనం 1947 నుంచి చూసుకుంటే యుఎస్ ఎలా పాకిస్తాన్కి సహాయం చేస్తూ వస్తుందో మనం చూసాం. సహాయం కంటే కూడా భారత్ని బలహీనపరచడానికి. సో మనం చూసుకుంటే ప్రపంచ యుద్ధం రెండోది ముగిసిన తర్వాత 2 పవర్ సెంటర్స్ ఏర్పడ్డాయి. ఒకటి యుఎస్, 2 సోవియట్. 1991 కల్లా సోవియట్ బ్రేక్ అయిపోయింది. దాని తర్వాత నుంచి ఒక సూపర్ పవర్ ఉంది, యుఎస్. ఇన్ఫ్యాక్ట్ సోవియట్ని బ్రేక్ చేయడానికి 4 దశాబ్దాలు యుఎస్ ఓపిక్గా కుట్రలు పన్నుతూ వచ్చింది అండ్ సక్సెస్ఫుల్ చేసింది. బట్ ద మూమెంట్ సోవియట్ బ్రేక్ అయిన తర్వాత 2 decades వరకు యుఎస్ది గుత్తాధిపత్యం నడిచింది. దాని తర్వాత దానికి ఒక శక్తి ఎమర్జ్ అవ్వడం కనిపించింది, చైనా. ఇన్ఫ్యాక్ట్ చైనాను కూడా ఇదే ఒక రకంగా స్ట్రెంథెన్ చేసింది, క్రియేట్ అనలేం కానీ. డెంగ్ జాపింగ్ ఉన్నప్పుడు అక్కడ పెట్టుబడులు పెట్టించి అన్నీ చేసి. సో యుఎస్కి చైనా స్ట్రెంథెన్ అవ్వడం కనిపించింది. ఎకనామికల్లీ చైనా బలపడుతూ వస్తుంది. ఎకనామికల్లీ బలపడడం వల్ల చైనా ఏం చేస్తోంది, ఎక్కడెక్కడైతే యుఎస్ ప్రభావం ఉందో అక్కడక్కడలా చైనా వెళ్ళడం మొదలుపెట్టింది. ఉదాహరణకి పాకిస్తాన్ నిజానికి యుఎస్కి వసాల్, కానీ చైనా ఏం చేసింది, బీఆర్ఐ ద్వారా, సిపెక్ ద్వారా పాకిస్తాన్లోకి వచ్చింది. పాకిస్తాన్ని తన వైపు తెచ్చుకోవడం మొదలుపెట్టింది. సో ఆబ్వియస్లీ ఇది యూఎస్ఏకి నచ్చదు, బట్ యూఎస్ వెయిట్ చేసింది టైం కోసం. మనం చూసుకుంటే కనుక యుఎస్ తన అంటే శత్రువులు అనే కంటే కూడా తనకి ఛాలెంజ్ చేసే శక్తులు ఒక్కొక్కటి వీకెండ్ చేయడం బైడెన్ వచ్చిన తర్వాత నుంచి మొదలుపెట్టింది. మనం చైనా గురించి విస్తారంగా చెప్పుకునే ముందర మనం ఒకసారి రష్యా గురించి కూడా మాట్లాడుకుందాం. రష్యా సూపర్ పవర్ కాదు ఇప్పుడు, అదొక నిజం. కానీ మిలిటరీలీ రష్యా చాలా బలమైన దేశం, చాలా స్ట్రాంగ్ అండి, చాలా స్ట్రాంగ్. అది అందరూ ఒప్పుకోవాలి. అయితే ఆ రష్యాని ఒక లాంగ్ డ్రాన్ వార్లో పెట్టేసి 2022లో నిజానికి అది రష్యా చేసిందని అంటారు, కానీ యుఎస్ రెచ్చగొట్టింది యుక్రెయిన్ ద్వారా. ఎక్స్టెండ్ అవుతూ అక్కడ న్యూక్లియర్ మిసైల్స్ పెడతానంటే ఖచ్చితంగా రష్యా ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వార్లోకి వెళ్ళింది. లాంగ్ డ్రాన్ వార్ అవ్వడం వల్ల ఏమైంది, రష్యా ఎకానమీ బలహీనపడుతూ వచ్చింది. బలహీనపడుతూ రావడం వల్ల ఆ సెంట్రల్ ఏషియాలో రష్యా ప్రభావం తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు అక్కడ యుఎస్ ప్రభావం పెరుగుతోంది. ఐ థింక్ కజాఖ్స్తాన్ ఏదో ఒకటి ఇజ్రాయెల్ని కూడా రికగ్నైజ్ చేసింది. సో దీన్ని బట్టి రష్యాని మిలిటరీలీ తనని ఛాలెంజ్ చేయగల దేశాన్ని ఎలా వీకెండ్ చేసిందో మనం చూసాం. వీకెండ్ చేసింది. నౌ కమింగ్ టు చైనాని మనం చూసుకుంటే చైనాని ఇంకా భారత్ని ఒకేసారి యుఎస్ ట్యాకిల్ చేస్తుంది, ఎందుకంటే ఒకటే నేబర్హుడ్ ఒకటే కాబట్టి. సో దీంట్లో ఫస్ట్ మనం చూసుకుంటే పాకిస్తాన్ నుంచి మొదలు పెడదాం. ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మామూలుగా మనకు తెలిసింది అక్కడ సైన్యానికి ప్రభుత్వానికి మధ్య ఎప్పుడూ మంచి సంబంధాలు ఉండవు. సైన్యమే ఎప్పుడు ఏది చెప్తే నడవాలి, కాదనన్న వాళ్ళకి ఏం జరుగుతుందో మనం చూసాం. ఎగ్జాక్ట్లీ ఇమ్రాన్ ఖాన్ కూడా అదే చేశాడు. ఇమ్రాన్ ఖాన్ ఏంటంటే, ఆర్మీ ఏమో మనం యుఎస్తో క్లోజ్ ఉందామంటే ఇమ్రాన్ ఖాన్ చైనా వైపు వెళ్తూ వచ్చాడు. చైనా వైపు వెళ్తూ ఉండడమే ఒక సమస్య అయితే, ఏకంగా యుద్ధం పుతిన్ మొదలెట్టే రోజున మాస్కోలో ఉన్నాడు. మాస్కోలో ఉన్నాడు. అఫ్కోర్స్ తర్వాత వాళ్ళు చెప్పారు మాకు అసలు ఐడియానే లేదు యుద్ధం మొదలవుతుందని. బట్ వాట్ ఎవర్,
కానీ ఆ రోజు అయితే అక్కడ ఉన్నాడు. తర్వాత కూడా దాన్ని కండెమ్ చేయలేదు, ఆ యుద్ధాన్ని న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాడు. సో దీని విషయం మీద యుఎస్ అంబాసిడర్ డొనాల్డ్ డూకి దాని తర్వాత ఆర్మీ వాళ్ళకి మధ్య జరిగిన డిస్కషన్ డాక్యుమెంట్స్ బయటకు వచ్చాయి. సో వాళ్ళు వాళ్ళు క్లియర్గా చెప్పారు, మాకు ఇది నచ్చటం లేదు, యూ హ్యావ్ టు డీథ్రోన్ ఇమ్రాన్ ఖాన్ అని. సో మనం చూసాం ఏం జరిగిందో, నో కాన్ఫిడెన్స్ మోషన్ తెచ్చి మీరు చేసేసినట్టయితే అంతా సెట్ అవుతుందని. ఇన్ఫ్యాక్ట్ దీన్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ యుఎస్ డినై చేస్తోంది ఆబ్వియస్లీ. అండ్ యుఎస్ చేయడం కూడా కొత్త కాదు, మనం చూసాం యుఎస్ చేసిన ప్రతిసారి వాళ్ళు డినై చేస్తూ వచ్చినా బాగోదు కదా. కరెక్ట్. ఒక మౌలానా ఎవరైతే ఎంపీ పాకిస్తాన్లో ఉన్నాడో అతను ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూలో క్లియర్గా అన్నాడు, మాకు అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బాజ్వా, ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ వీళ్ళిద్దరి నుంచి మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏమొచ్చింది అంటే ఇమ్రాన్ ఖాన్ అగెన్స్ట్గా ఓట్ వేయాలని నో కాన్ఫిడెన్స్ మోషన్లో. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? సో ఇది చేయడం ద్వారా ఏమైంది, చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది. సో ఒక దేశంలో యుఎస్ పెరిగింది. అండ్ దీనికంటే ముందర చిన్నదే ఆఫ్ఘనిస్తాన్. చాలామంది ఏమంటారంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుఎస్ విత్డ్రావల్ అవ్వడం ఓటమి అని అంటారు, ద వే దే విత్డ్రూ. టు బి ఆనెస్ట్ మిలిటరీలీ ఒక రకంగా చాలా పెద్ద సెట్ బ్యాక్. కానీ యుఎస్ $2 బిలియన్ ఎక్విప్మెంట్ వదిలేయడానికి యుఎస్ ఏమంత పిచ్చి దేశం కాదు, వాళ్ళ వెనక ఏదో కారణం ఉండాలి. సో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్లో ఉన్న ఎన్ఎస్ఏ అమ్రుల్లా సాలే అతను ఏమంటాడంటే ఆఫ్ఘనిస్తాన్ అంటే వాళ్ళ నేషనల్ సెక్రటరీ, ఎస్ అప్పుడు హమీద్ కర్జాయ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తాలిబాన్ వచ్చే ముందర వరకు అతను అన్నది ఏంటంటే తాలిబాన్కి ఇప్పటికీ యుఎస్ మంత్లీ పంపిస్తూ ఉంటుంది డబ్బని. సో అక్కడ ఏంటంటే చైనా వ్యతిరేక శక్తుల్ని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వాళ్ళు స్ట్రెంగ్తెన్ చేస్తున్నారని అంటారు. అందులో ఒకటి ఉయ్గూర్ సెపరేటిస్టులని. సో ఒక రకంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చైనా అండర్లో లేదు, దాని తర్వాత పాకిస్తాన్ చైనా అండర్లో లేదు. అండ్ రీసెంట్లీ 2024లో మనం బంగ్లాదేశ్ చూసాం. మనమే ఈవెన్ షేక్ హసీనానే చెప్పింది సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ కావాలి అని చెప్పన్నారు, నేను ఒప్పుకోలేకనే వాళ్ళు ఇలా చేశారు అని చెప్పి. బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్ జరిగింది. మయన్మార్లో ఏంటి అంటే ఎవరైతే అక్కడ గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ యుఎస్ సైడ్ ఉంటే ఆర్మీ వచ్చేసి మిలిటరీ సైడ్ ఉంటుంది. సో 2021, 2022లో మిలిటరీ వాళ్ళు రెజిమ్ చేంజ్ చేశారు, అంటే అక్కడ చైనాకి స్ట్రెంత్ అనేది. అప్పటి నుంచే మనం చూసుకుంటే రకరకాల సపరేటిస్టులు, అరకన్ ఆర్మీ అని చెప్పి కచిన్ అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడ ఆర్మీ మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. సో టెక్నికల్లీ వీళ్ళందరూ కూడా ఎవరు యుఎస్ స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు. రీసెంట్లీ మాథ్యూ వైండాక్ కూడా అక్కడికే వెళ్ళడం మనం చూసాం, అతను మయన్మార్ వెళ్ళే వస్తూ ఉన్నాడు. సో యుఎస్ అక్కడ ఎలాగా చైనా ప్రభావాన్ని తగ్గిస్తుందో మనం చూస్తున్నాం. నా కమింగ్ భారత్ది కూడా మనం మాట్లాడుకోవాలి, బట్ భారత్ బిగ్గర్ పిక్చర్ కాబట్టి మనం మన నేబర్హుడ్ మాట్లాడుకొని భారత్కి వద్దామని. నేపాల్ రీసెంట్లీ మనం చూసే నేపాల్లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూలగొట్టి ఒక సింగర్ని తెచ్చిపెట్టారు, సింగర్ ఆర్ ర్యాపర్ బాలేన్ షా. అండ్ అతన్ని కలవడానికి మన అంబాసిడర్ వెళ్ళి కలిశారు. ఆయనకి ఇంకొకటి కూడా ఉంది, సౌత్ ఏషియా ఇన్ఛార్జ్ అని ఏదో ఇచ్చారు అతనికి, సర్గై గోర్. అతను వెళ్ళి కలిసిన తర్వాత కైలాష్ మానసరోవర్ మా దాంట్లో కూడా వస్తుంది, ఈ ఏదైతే జర్నీ ఉందో మేము ఒప్పుకోమని అన్నాడు బాలేన్ షా గవర్నమెంట్. అండ్ అతను చూస్తున్నాం మన విక్రమ్ మిశ్రీ వెళ్తే కలవను, నేను ఓన్లీ ఈక్వల్స్ తోనే కలుస్తాను, ప్రధానమంత్రితో మాత్రమే. కరెక్ట్, అతను స్టేచర్ ఏంటనేది మర్చిపోయాడు. కరెక్ట్. సో అంటే మనం చూస్తున్నాం యుఎస్ అక్కడ ఎలాగా నేపాల్ ని చైనా గేమ్ ప్లాన్ ఆఫ్ యుఎస్ స్పష్టంగా. కరెక్ట్.